రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇక్కడ డంపింగ్ యార్డు హుజరాబాద్ని మొత్తము ఇలా హుజరాబాద్కి వెళ్ళి ఖాళీ చేసే విధంగా హుజరాబాద్ ప్రజల ఆరోగ్యాలను పనంగా పెట్టి హుజరాబాద్ అభివృద్ధిని అడ్డుకునే విధంగా ఒక హుజరాబాద్ పట్ల కక్షపూరిత ధోరణితోటి ఇవాళ డంపింగ్ యార్డు వేస్ట్ టు ఎనర్జీ అనే ప్రాజెక్టు ఏర్పాటు చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీకి సంబంధించినటువంటి డంపింగ్ అంతా కూడా ఇక్కడ తీసుకొచ్చి చెత్త పడేస్తా అని చెప్తే దీన్ని వ్యతిరేకిస్తూ అది కూడా చట్టవిరుద్ధంగా ఏదోటువంటి నామ్స్కు విరుద్ధంగా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేసి 125 ఎకరాలను సేకరించి ప్రాజెక్టును కట్టడం కోసం ప్రయత్నం చేస్తుంటే దీన్ని ప్రజలంతా కూడా ముక్త కంటతో పిట్ల పాపలతో సహా అందరూ కూడా రోడ్డు ఎక్కి నెల రోజులవుతున్నది. దీన్ని ఇంతవరకు స్పందించకుండా కాంగ్రెస్ ప్రభుత్వము ఇవాళ భారతీయ జనతా పార్టీ రోడ్డు ఎక్కి నిలదీస్తుంటే ఇలా పోలీసులను అడ్డం పెట్టుకొని ఇవాళ అరెస్టు చేసి ఉద్యమాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఇలా 24 గంటల డెడ్ లైన్ విధించినాము. వెంటనే దీని మీద ప్రకటన రద్దు చేసినట్టు ప్రకటన చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తే ఇవాళ మమ్మల్ని గొంతు నొక్కడం కోసం మమ్మల్ని అరెస్ట్ చేస్తారా? ఇవాళ రేవంత్ రెడ్డి ఇలా కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తున్నారు? మీరు ఇలా మొన్న ఇదే హుజరాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్పారు కదా, వాళ్ళకి అదే శాపమా? ఇవాళ హుజరాబాద్ ప్రజల శాపమా? ఇలా మీరు తీసుకొచ్చేసి చుట్టుపక్కల 2 ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన చెత్త తీసుకొచ్చి హుజరాబాద్ వారం వస్తా అంటే ఎందుకు ఒప్పుకుంటారు? ఇవాళ ప్రజలంతా కూడా తిరగబడతారు. ఇలా మొన్ననే చెప్పినాం, ఇలా శాంతి హుజరాబాద్ ప్రజలు చాలా అనేక పోరాట స్ఫూర్తి ఉన్నటువంటి వాళ్ళు స్వాతంత్ర ఉద్యమం నుంచి మొదలుకొడితే ఇప్పటివరకు కూడా దేన్నైనా ఎదిరించేటువంటి దమ్మున్నటువంటి ప్రజలు హుజరాబాద్ ప్రజలు. వీళ్ళ యొక్క సహనాన్ని పరీక్షించొద్దు. వీళ్ళ ఆవేశానికి ఆక్రోశానికి వస్తే చాలా రాష్ట్ర ప్రభుత్వం దానికి బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి ఇదివరకే హెచ్చరించడం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. నిన్న కూడా 24 గంటల డెడ్ లైన్ విధించడం, ఇప్పటి వరకు కూడా స్పందించలేదు. కేవలం అక్కడ ఇక్కడ పూట గడిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏ అధికారి కానీ, ఉన్నతాధికారులు కానీ, రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ విధమైనటువంటి స్పష్టమైనటువంటి సంకేతం ఇదివరకు కూడా ఇక్కడ రద్దు చేస్తున్నట్టు ఎక్కడ కూడా ఇవ్వలేదు. వెంటనే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కాంగ్రెస్ నాయకులారా లేదా రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు ఇలా హుజరాబాద్ని మొత్తం శ్మశాన వాటికి చేస్తాము, లేకపోతే హుజరాబాద్ మొత్తం ప్రజలంతా కూడా ఇలా అభివృద్ధిని అడ్డుకుంటాం, ఇలా హుజరాబాద్ను మొత్తం కూడా ఇక్కడికి వెళ్ళి ఖాళీ చేసే విధంగా చేస్తామని చెప్తే సహించే ప్రసక్తే లేదు. హుజరాబాద్ ప్రజలకు అండగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. ఇలా మేము దేనికైనా ముందుని కొట్లాడతాం. ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చేదాకా నిద్రలేని రాత్రులు చేస్తామని నిన్ననే చెప్పినాం. ఇవాటి నుంచి ప్రారంభమైంది. ఇలా కేవలం ఆరంభం మాత్రమే. ఇక రేపటి నుంచి మేము సంగతి ఏందో మా తడాక ఏందో చూపిస్తాం. ఇలా హుజరాబాద్ ప్రజల తడాకా చూపిస్తాం. రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా దీన్ని రద్దు చేసినట్టు ప్రకటించండి, లేదంటే మాత్రం ఇలా హుజరాబాద్ ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. దానికి మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇలా వెంటనే డంపింగ్ యార్డ్ ఏర్పాటు ప్రతిపాదన వెంటనే రద్దు చేయాలని చెప్పి మరొకసారి డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ చెప్పిన రాష్ట్ర ఇలా కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారితో కూడా చర్చించడం జరిగింది. వారు కూడా పోరాటం ఇలా హుజరాబాద్ ప్రజల పక్షాన ముందు కొట్లాడని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. మేము ఇవాళ రోడ్డు ఎక్కి ఇలా హుజరాబాద్ ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం. అన్ని రకాల ఇలా వీధి పోరాటం చేస్తాం, రేపు న్యాయ పోరాటం కూడా చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ హుజరాబాద్లో డంపింగ్ యార్డు ఏర్పాటు చేసేది ఉంటే నేనే ముందు కొట్లాడతానని చెప్పి బండి సంజయ్ కుమార్ గారు అన్నారు. ఇలా మేము కూడా భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త హుజరాబాద్ ప్రాంతాన్ని ఇలా దీన్ని అడ్డుకుంటా ఇలా ఇక్కడ ఏర్పాటు చేస్తా అంటే ఎట్టి పరిస్థితుల్లో సహించే ప్రసక్తే లేదు. ఇవాళ నేషనల్ హైవే వచ్చింది. ఇలా 4 లైన్ల రహదారి వస్తే హుజరాబాద్ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఇవాళ అనేక ఇండస్ట్రీస్ వస్తాయి. తర్వాత ఇక్కడ ప్రజలకు ఇంకా అనేక భూముల విలువలు పెడతాయని చెప్పి ఇక్కడ ఒక పచ్చని పొలాలు ఉండేటువంటి ప్రాంతం. అదేవిధంగా హుజరాబాద్ మున్సిపాలిటీకి సమీపంలో జస్ట్ కిలోమీటర్ దూరం కూడా లేదు. ఇలా ఇక్కడ ఏర్పాటు చేసి అధికారులు కూడా తప్పుడు నివేదికలు ఇచ్చి ఇక్కడ 4 కిలోమీటర్ల దూరం ఉంటుందని చెప్పి నివేదికలు ఇస్తారు. మరి గణేష్ నగర్ సంబంధించినటువంటి వాళ్ళు ప్రజలు కాదా? ఈ హుజరాబాద్లో వాళ్ళ ప్రజలు కాదా? రంగాపురం ప్రజలు కాదా? సిరిసపల్లి ప్రజలు కాదా? లేకపోతే మామిలవాడ ప్రజలు కాదా? లేదా కొత్తపల్లి, తుమ్మనపల్లి, సింగపురపల్లి వీళ్ళంతా ప్రజల లెక్క కనబడతలేరా? ఈ అధికారులు కూడా ప్రభుత్వానికి వత్తాసు వాళ్ళకు అడుగులకు మడుగులు వచ్చే విధంగా తప్పుడు నివేదికలు ఇచ్చిర్రు. ఇవాళ ఇక్కడ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నాం. మీకు అంత దమ్ము మీకు అంతగా ఉంటే హుజరాబాద్ పట్ల ప్రేమ ఉంటే మీరు తీసుకొచ్చి 150 ఎకరాలు ఇలా సేకరించే ప్రయత్నం చేస్తున్నారు కదా, 125 ఎకరాలు. మరి ఇక్కడ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయండి. హుజరాబాద్ ప్రాంతానికి సంబంధించిన ప్రజలకు ఆరోగ్యాలకి కానీ అన్నిటి కూడా సౌకర్యంగా ఉంటుంది. లేదా ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేయండి, లేదా ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయండి, ఉద్యోగ కల్పన కలుపుతుంది. కానీ ఇక్కడ చెత్త తీసుకొచ్చేసి మున్సిపాలిటీలో చెత్త తీసుకొచ్చి హుజరాబాద్ పట్ల కక్షపూరితంగా ఇవాళ ఇటువంటి ఏర్పాటు చేస్తే ఎట్టి పరిస్థితి కూడా సహించే ప్రసక్తి లేదు. ఇవాటి నుంచి మేము నిన్ననే ప్రకటించడం కార్యాచరణ ఇలా స్టార్ట్ చేసినాం. ఇక దీన్ని ఇంకా ఉధృతంగా చేస్తాం. మా పార్టీ నాయకులతో మీతో చర్చించి ఇంకా ఏ రకంగా దీన్ని ముందు తీసుకుపోవాలో ఎట్టి పరిస్థితి కూడా రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి ప్రకటించే వరకు కూడా ఎట్టి పరిస్థితి కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు.